Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని యూనిట్ 3 క్యాలిక్యులస్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ C ఆఫ్ Cauchy's మీన్ వాల్యూ థీరం ఫర్ f of x is equal to x square, g of x is equal to cos x on closed interval 0, pi by 2. ఓకే, మరి కాచీ మీన్ వాల్యూ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి? f, g are continuous on closed interval a, b, f, g are differentiable on closed interval a, b. అలానే ఇక థీరం స్టేట్మెంట్ ఫైనల్గా ఆ రెండు పాయింట్లు ఆల్రెడీ మన ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని రాసేస్తాం. అది ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయితే కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతుంది, ఎవ్రీ పాలినోమియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవుతుంది. సో అలా చేసిన తర్వాత బై Cauchy's మీన్ వాల్యూ థీరం దెర్ ఎగ్జిస్ట్ C belongs to a, b such that f dash of C by g dash of C is equal to f of b minus f of a by g of b minus g of a. సో అందులో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కాబట్టి సో f, g ఆర్ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్. ఆ రెండు పాయింట్స్ అట్లనే రాస్తున్నాను. గివెన్ దట్ f of x is equal to x square and g of x is equal to cos x on closed interval 0, pi by 2. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేటింగ్ చేద్దాం. f ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ f డాష్ ఆఫ్ x అవుతుంది, x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. g ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ g డాష్ ఆఫ్ x cos xకి డిఫరెన్షియేషన్ మైనస్ sin x అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా f, g ఆర్ కంటిన్యూస్ అని రాస్తాం. సిన్స్ f, g ఆర్ continuous on closed interval 0, pi by 2 and f, g are differentiable. f, g are differentiable on open interval 0, pi by 2. అండ్ ఆల్సో ఇక్కడ ఏమంటే ఫర్ ఆల్ g డాష్ ఆఫ్ x అండ్ g డాష్ ఆఫ్ x అంటే ఇదో ఇక్కడ g డాష్ ఆఫ్ x అది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలా అంటే 0 తీసుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ 0 ఓపెన్ ఇంటర్వెల్ 0, pi by 2 అంటే దాని మీనింగ్ మన స్టేట్మెంట్లో by using Cauchy's mean value theorem C belongs to open interval a, b అంటే 0, pi by 2 అంటే 0 కంటే ఎక్కువ, pi by 2 కంటే తక్కువ. సో కాబట్టి మిగిలింది ఏదైనా తీసుకోండి, అది 0 రాకూడదు. 0 తీసుకోవచ్చు కదా సార్, తీసుకోకూడదు. ఓపెన్ ఇంటర్వెల్ అన్నాడు, 0 తీసుకోకూడదు, 0 కంటే ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు 0, pi by 2. ఓకే, ఇప్పుడు మన స్టేట్మెంట్లో ఏమేమి అవసరం అవన్నీ రాస్తాం. f డాష్ ఆఫ్ c కనుక్కోవాలి, g డాష్ ఆఫ్ c కనుక్కోవాలి. సో హియర్ f డాష్ ఆఫ్ c అంటే x ప్లేస్లో నేను cని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 2c. నెక్స్ట్ g డాష్ ఆఫ్ x ప్లేస్లో cని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మైనస్ sin c. ఓకే, ఇప్పుడు f ఆఫ్ a కనుక్కుంటాను. f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a కదా, f ఆఫ్ b, a అంటే 0, b అంటే pi by 2. సో ఫస్ట్ ఏదైనా మీరు కనుక్కోండి. f ఆఫ్ pi by 2, f ఆఫ్ x అనే ఫంక్షన్లో x ప్లేస్లో pi by 2 సబ్స్టిట్యూట్ చేయాలి, pi by 2 హోల్ స్క్వేర్. సో కాబట్టి f ఆఫ్ pi by 2 ఈజ్ ఈక్వల్ టు pi స్క్వేర్ బై 4 అవుతుంది. ఓకే, a బై b హోల్ స్క్వేర్ లాగా ఉంది, a స్క్వేర్ బై b స్క్వేర్. ఓకే, నెక్స్ట్ g ఆఫ్ b మైనస్ a, ఇక్కడ కూడా g ఆఫ్ pi by 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x అనే ఫంక్షన్లో x ప్లేస్లో pi by 2 సబ్స్టిట్యూట్ చేయండి. cos 90 ఎంత అంటే cos 90 0 అవుతుంది, అదే sin 90 1 అవుతుంది. నెక్స్ట్
ఇది g ఆఫ్ పై బై 2. నెక్స్ట్ f ఆఫ్ 0 అంటే f ఆఫ్ a, f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు మన f ఆఫ్ x ఫంక్షన్లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 స్క్వేర్ అంటే 0 అని. నెక్స్ట్ g ఆఫ్ 0, ఎస్ ఇప్పుడు మన ఫంక్షన్లో x బదులు 0 పెట్టండి. కాస్ 0 ఎంత 1 అవుతుంది. అదే సైన్ 0 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కాషీ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ని రాద్దాం. by using Cauchy mean value theorem, there exists C belongs to open interval 0, pi by 2 such that f dash of C divided by g dash of C is equal to f of B minus f of A divided by g of B minus g of A. మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో చూడండి, f dash of C by g dash of C రాసేస్తున్నాను. f dash of C by g dash of C. ఎస్, ఇప్పుడు f ఆఫ్ b, a అంటే 0, b అంటే పై బై 2, f ఆఫ్ పై బై 2 మైనస్ f ఆఫ్ 0 డివైడెడ్ బై మళ్ళీ g ఆఫ్ పై బై 2 మైనస్ g ఆఫ్ 0. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, f డాష్ ఆఫ్ c అంటే 2c డివైడెడ్ బై g డాష్ ఆఫ్ c, కాస్కి మైనస్ సైన్ c is equal to f ఆఫ్ పై బై 2 ఎంత, పై స్క్వేర్ బై 4 మైనస్ f ఆఫ్ 0 అంటే 0నే డివైడెడ్ బై, ఓకే, నెక్స్ట్ g ఆఫ్ పై బై 2, సో కాస్ 90, సో 0 అవుతుంది, మైనస్ g ఆఫ్ 0, కాస్ 0 1, సో దట్ ఈజ్ ఇక్కడ ఫైనల్గా ఇంకా 2c బై మైనస్ సైన్ c ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ బై 4. ఇక్కడ డినామినేటర్లో -1, ఇక్కడ మైనస్ క్యాన్సిల్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 2c ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 into 2 డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయండి, లేకుంటే ఇంకొక స్టెప్ రాస్తున్నాను. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. సో 8c, 4 to 8c ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఇంటూ సైన్ c. c వాల్యూ కావాలి, పై స్క్వేర్ ఇంటూ సైన్ c డివైడెడ్ బై 8. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో దట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, pi by 2. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.